హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. ఈరోజు నేను సంక్రాంతి వ్లాగ్ అయితే ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఎప్పటినుంచో అడుగుతున్న ఒక రిక్వెస్టెడ్ చట్నీ అనమాట. అది నల్లేరు పచ్చడి చూపించమన్నారు. అది కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లాస్ట్ వ్లాగ్‌లో చెప్పాను గదా! భోగి రోజు అమ్మ వాళ్ళ ఇంటికెళ్తున్నానని చెప్పి. ఇంకా అక్కడిదే అనమాట ఈ వ్లాగ్ అయితే. ఇంకా భోగి రోజు మేము వెళ్ళేసరికి లంచ్ టైమ్ అయిపోయింది. అమ్మేమో పండగ కోసం అని చెప్పి అరిసెలు, మురుకులు, కజ్జికాయలు ఇవన్నీ చేసి పెట్టిందనమాట. అసలు మామూలుగా అయితే ఎప్పుడు చెల్లి వాళ్ళు గూడా వచ్చేవాళ్ళు గానీ, ఈసారి కుదరలేదనమాట. మేమొక్కరమే. అది గూడా నేను సరే నాకొక 2, 3 రోజులు రెస్ట్ ఉంటుంది కదా అని చెప్పి వెళ్ళాల్సొచ్చింది. ఇంక అమ్మ అయితే అరిసెలు, మురుకులు, కజ్జికాయలు ఇవన్నీ చేసి పెట్టిందనమాట. ఇంక ఇదేమంటే నెక్స్ట్ అదే సంక్రాంతి రోజు మార్నింగ్ అనమాట. భోగి రోజు అమ్మ ఇలా ముగ్గేసుకుంది. ఏది ఏమైనా మనం ఎంతో కష్టపడి ముగ్గులు వేసుకుంటాం గదా! ఇలాంటి ఫెస్టివల్ టైమ్స్‌లో నెక్స్ట్ డే అసలు అవి తీయాలంటే మనసు అస్సలు ఒప్పదు. ఇంత మంచిగా వేసుకుంటామో కలర్ కాంబినేషన్స్ అని అన్నీ చూసుకొని అసలు మనసే ఒప్పదు గదా! నాకు అలాగే అనిపిస్తుంది. అమ్మ అయితే అసలు ఇది తుడవాలనిపించలేదు అని అనిందనమాట. నార్మల్ డేస్‌లో అంటే ఏదో 1, 2 రంగులు యాడ్ చేసి వేసుకుంటాము. కానీ సంక్రాంతి అనేది మనకి స్పెషల్ గాబట్టి, ఇటు తెలంగాణ గాని, అటు ఆంధ్ర గాని చాలా బాగా చేసుకుంటారు. ఇంకా ఇక్కడేమంటే ఎలా ముగ్గు వేద్దామని రాత్రి అనుకున్నాము. అయితే ఈ చల్లదనానికి అసలు మా వారు వద్దన్నారు. "నువ్వు లెవ్వకు, అసలు చల్లగా ఉంటుంది" అంటే ఇంక నేను ఈ ఒక్కరోజు నన్ను ఎక్స్‌క్యూజ్ చేయండి అని చెప్పి, ఇవాళ పండగ గదా! మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అలా గుర్తుండిపోతుంది. ఇలా ముగ్గు వేసుకున్నాము అది ఇది అన్నట్లుగా అని చెప్పి కొంచెం అమ్మ ఏమంటే అంతా క్లీన్ చేసేసి, మొత్తం చల్లి, ఆవు పేడ మంచి చల్లేసి, మొత్తం సెట్ చేసి అప్పుడు నన్ను నిద్ర లేపింది. ఇంక నేనేమంటే ఈ ఫస్ట్ ఒక మిడిల్‌లో ఒక కోలం వేసుకుందాం అని చెప్పి దానికి ఎంతవరకు చుక్కలొస్తాయో చుక్కలు పెట్టమని చెప్పాను అమ్మని. ఇంక దాని తర్వాత రౌండప్స్ అవి కరెక్ట్‌గా వస్తాయి కదా! అని చెప్పి ఇలా వేసుకున్నాము. అయితే ఇంతకుముందు ఎప్పుడు ఇలా వేయలేదు. అంటే నేను ఇంటి దగ్గర వేసుకున్నాను. మా ఇంటి దగ్గర గానీ, ఇక్కడ వేయలే అనమాట. సరే ఈసారి ఇలా ప్లాన్ చేశాము. కానీ బావుంది. అంటే మిడిల్‌లో ఒక బ్రైట్ కలర్‌ని యాడ్ చేసుకొని దానిపైన ఇలా కోలం వేస్తే బావుంటుందని చెప్పి ఇలా వేసుకున్నాము. అందులో అమ్మ కూడా ఎక్కువ రంగులవి పెద్ద తెచ్చుకోలేదు. నేనేం జెప్పానంటే, "నేనే బేగం బజార్ వెళ్తే ఎక్కువ తీసుకొస్తాను. నువ్వు తెచ్చుకోకమ్మా" అని జెప్పా. కానీ నేను సడెన్‌గా అలా అయిపోయింది గదా! నేనే పెద్దగా తెచ్చుకోలేదు. అసలు బేగం బజారే వెళ్ళలేదు. మామూలుగా ఇంటి ముందుకొస్తే తెచ్చుకునిందే. ఇంక అమ్మ గూడా ఇక్కడిక్కడ లోకల్‌లో తెచ్చి పెట్టుకుందనమాట. సరే అమ్మ దగ్గర ఏం కలర్స్ ఉన్నాయో నాకు ఐడియా లేదు. ఇంకా ఉన్న వాటితోనే అలా సెట్ చేశామనమాట. డార్క్ కలర్స్ మీద లైట్స్ బాగా తేలుతాయి గాబట్టి, మిడిల్‌లో అలా బ్లూ వేసేసి, ఇంకా సైడ్‌కంతా రెడ్ వేసుకున్నాము. బాగా ఎర్లీ మార్నింగ్ గదా! అంతగా క్యాప్చర్ అవ్వట్లేదనమాట. ఇంకా సరే అలా ఏసేసుకున్నామనమాట. సైడ్స్‌నంతా అలా పద్మంలాగా మొత్తం పరిచినట్లుగా బావుంటుందని జెప్పి ఇలా వేసుకున్నాం. ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇలా వచ్చింది. ఇంక అప్పుడప్పుడే తెల్లవారుతుందనమాట. మామూలుగా అయితే హరిదాసులు, గోమాతలు పెద్దగా ఏం రావు. ఊర్లల్లో అయితే వస్తాయి గానీ, మరి ఇక్కడే అంటే ఇక్కడ వైపు మన వైపయితే పెద్దగా రావనమాట. ఇంకా సరే తంగేడు పూలు, గరిక ఇవన్నీ గూడా పిండి కొమ్ములు ఇవన్నీ పెట్టి మనం గొబ్బిళ్ళు పెడతాం గదా! ఇంకా ఈ సంక్రాంతి, భోగి వరకు పెట్టుకుంటాము. ఇంకా కనుమ రోజు రథం ముగ్గుతో సాగదోలుతామనమాట లక్ష్మీదేవిని. ఈరోజైతే ఇలాగా బావుంది అనిపించింది. అంటే మంచి కలర్‌ఫుల్‌గా ఆ రెడ్, బ్లూ బావుందనిపించింది. కంప్లీట్‌గా అయితే ఇదొచ్చిందనమాట లుక్. కానీ ఈసారి నేను చాలా మిస్ అయింది మా చెల్లిని. నేను, చెల్లి కూతురు కలిసి ఇప్పుడు ముగ్గులు వేసుకుంటాము. కానీ తనని చాలా మిస్ అయ్యాననిపించింది. ఇంకా నేను, అమ్మాయి వేసుకున్నాం వచ్చేసాము. ఇవాళ సంక్రాంతి గదా! అమ్మ భక్షాలు చేసి పెట్టిందనమాట. ఇంగా భక్షాలు బ్రేక్‌ఫాస్ట్ కింద హ్మ్. మంచిగా పూజ అంతా చేసేసుకొని అప్పుడు తిన్నామనమాట. అయితే నాకు డస్ట్ అలర్జీ ఉందక్క. మీరు ఏం మెడిసిన్ వాడుతున్నారు? అలాగే ఏం తింటున్నారు? ఫుడ్ ఏం తీసుకుంటున్నారో చెప్పండి అని అడిగారు. ప్రెజెంట్ అయితే నాకొక 10 డేస్ వరకు కొంచెం ఫుడ్ గురించయితే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. దానికి సంబంధించి నేను అలాగే పాటించాను. అంటే కొంచెం ఆయిల్, తర్వాత స్వీట్స్, తర్వాత పులుపుకి సంబంధించినవి, చలువ చేసేవి ఇవన్నీ గూడా వద్దన్నారనమాట. అవన్నీ గూడా కొంచెం లైట్‌గా అంటే చాలా తక్కువగా తీసుకోమన్నారు గానీ,
నేను నిజానికైతే అన్నీ గూడా అవాయిడ్ జేసినట్టుగానే ఉన్నాననమాట. చెప్పాలంటే నేను ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికొచ్చిన తర్వాత నేనేం చేసిందేం లేదు. అన్నీ అమ్మే చూసుకుంది. మా పిల్లలు ఇంక నాకు తోడు ఏదో ఒక హెల్ప్‌ఫుల్‌గా ఇదిగో నెప్లైజర్ పెట్టుకునేటప్పుడు గూడా వీళ్ళే ఉంటారనమాట. అన్నీ "నీకెందుకమ్మా నువ్వు కూర్చో నేను జేసి పెడతాను" అని అంటుంటారు మా పిల్లలు. అయితే డైలీ 3 టైమ్స్ నెబులైజర్ అనమాట. ఇది ఒక 1 వీక్ వరకు నాకు చెప్పారు కంపల్సరీ. ప్రెజెంట్ అయితే నేను వాళ్ళిచ్చిన హ్మ్, మెడికేషను అదే వాడుతున్నానండి. సెపరేట్‌గా నేను మళ్ళీ వేరే ఏం లేదు. ఇంకొకటి ఫుడ్ గూడా నేను ఏం తీసుకుంటున్నాను ఏంటనేది నెక్స్ట్ వ్లాగ్‌లో తప్పకుండా మీతో షేర్ చేస్తాను. ఇది ఇంకా ఫెస్టివల్ వ్లాగ్ కాబట్టి నేనేమి ఇంటి దగ్గరుండి షూట్ చేసింది లేదు, పెట్టింది లేదు. జస్ట్ ఈ నెబులైజర్ అనేది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉండిందనమాట. అంటే మెయిన్ శ్వాస కోసమే గాబట్టి దానికోసం అని చెప్పి ఇంకా మార్నింగ్ 8, మధ్యాహ్నం 2 గంటలకి, మళ్ళీ నైట్ 8:00 ఇలా కంటిన్యూగా టైమ్స్ మనకి ఏవైతే ఇచ్చారో వాటిని కంటిన్యూ చేస్తూ వచ్చాను. అమ్మేమో కిచెన్‌లో బిజీ అనమాట. నాకు మాత్రం రెస్ట్. మంచిగా టీవీలో ఏ మూవీ వస్తున్నా చూసుకుంటూ అలా కూర్చొని రెస్ట్ తీసుకోవడం అలా సరిపోయింది. కానీ అమ్మకొక్కదానికి పని బాగా ఎక్కువైపోయిందనమాట. ఇంకా నాన్ వెజ్ స్పెషల్స్ వచ్చి ఇవాళ నాటుకోడి, అలాగే బగారా రైస్, మటను, చికెన్ ఫ్రై ఇట్లా అన్నీ స్పెషల్స్ చేసి పెట్టిందనమాట. అయితే యాక్చువల్‌గా మేము గూడా ఒక సండే వరకు అలాగ ఉండాలనుకున్నాం గానీ కుదరలేదు. పిల్లలకి సాటర్‌డే స్కూల్ ఉందనమాట. ఆదిశ్వర్‌కి కంపల్సరీ స్కూల్‌కి రావాల్సిందే అని అనేసరికి మేము ఫ్రైడే ఈవినింగే వచ్చేసాము. ఇక్కడ పులుసు కోసం కాంబినేషన్ కింద గారెలేసి పెడుతుందనమాట. నేను జస్ట్ అలా తీస్తున్నానంతే. అంటే పొగ ఇలాంటివి పీల్చకూడదన్నారు. అందుకని చెప్పి నేను కాస్త వంటలకు గూడా కాస్త దూరంగానే ఉన్నాను. అన్నీ లైట్‌గానే చూసుకున్నాననమాట. ఈ పూతరేకులు భీమవరం నుంచొచ్చాయి. మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళు ఊరికే అలా ఎంజాయ్ చేయడం కోసం అని చెప్పి వెళ్ళున్నారు. వెళ్తూ వాళ్ళు రిటర్న్‌లో ఇక్కడ మమ్మల్ని కలిసి వెళ్ళేటప్పుడు మాకు పూతరేకులు ఇవి ఇచ్చెళ్లారనమాట. ఇదొకటి ఫస్ట్ టైమ్ జూసాను బావుంది. అంటే ఎక్కువ హెవీ స్వీట్ లేదు. చాలా లైట్‌గా బావుందనమాట. మనకి ఎలా అంటే గులాబీ పూలుంటాయి గదా! సేమ్ టేస్ట్ అనమాట. బావుంది. డిఫరెంట్‌గా అని జెప్పి పిల్లలకి అదే ఇచ్చాను. మా పిల్లలకి పూతరేకులంటే చాలా ఇష్టము. సహజంగా ఇక్కడ స్వీట్ షాప్స్‌లో అలా దొరుకుతాయి కానీ కాస్ట్ ఎక్కువే. కానీ అక్కడి నుంచి తీసుకొచ్చిన వాటిల్లో డ్రై ఫ్రూట్స్ కానీ, నెయ్యి గానీ చాలా బావుందనమాట. ఈ ఇయర్ సంక్రాంతికి ఇదొక గుర్తులాగా చాలా బాగా అనిపించింది. పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తూ తిన్నారు. ఈ పూతరేకులేమంటే అచ్చం మనకు బయట సహజంగా తీసుకునేవి పొడి పొడిగా రాలిపోతూ ఉంటాయి కదా! ఇవి చాలా బావున్నాయి. ప్యాకింగ్ గూడా చాలా చేశారు. ఇంకా అమ్మ దగ్గర ఒక 3 డేస్ అలా ఉండేసి మేము కనుమ రోజు ఈవినింగ్ రిటర్న్ అయిపోతున్నాము. అంటే పిల్లలకి నెక్స్ట్ డే స్కూల్ ఉంది అని చెప్పేసి. అలాగే అమ్మ దగ్గర కొంచెం నల్లేరుంటే అది కూడా కోసుకొచ్చుకున్నాను. మన దగ్గర కూడా కొంచెం ఉంది. ఇంకా వచ్చే దారిలో అలా రంగులుగా ఈ పూలు కనబడతాయి కదా! వీటిని యాక్చువల్‌గా బోగన్‌విల్లాస్ కాగితం పూలు అంటుంటారు. వీటికి ఎంత నీళ్లు తక్కువ వేస్తే అంత బాగా పెరుగుతాయి. అయితే నాకు వాటిని చూడగానే కోసేసుకోవాలి అలా ఇష్టమనమాట. ఒక 2 రోజులైనా అలా వాటర్‌లో వేసి పెడితే ఫ్రెష్‌గా ఉంటాయి కదా! అందుకని చెప్పి. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత ఇది ఇంకా నెక్స్ట్ డే. యాక్చువల్‌గా పైన మొక్కలల్లో కొంచెం అక్కడక్కడ కుండీల్లో కొంచెం తోటకూరలాగా అలా పడిందనమాట. సరే ఇదంతా కోసేద్దాము అని చెప్పేసి కొంచెం మొక్కలు క్లీనింగ్ అది పెట్టుకున్నారు మా వారు. ఇవన్నీ తీసి పడేయకుండా ఇవాల్టికి పప్పులకొచ్చేస్తుందని జెప్పేసి వీటిని ఇక్కడ కోసేస్తూ ఉన్నా. చాలా బావుంటుంది గదా! మనం కోరి వేసే గింజలు గూడా సరిగ్గా రావు. కానీ వద్దనుకున్న వల్ల బాగొస్తా ఉంటాయి. ఇది నల్లేరు. ఇది అడిగారనమాట చెయ్యమని. అయితే మన దగ్గర లేతది లేదు. లేతది వండుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం ముదిరినట్లుగా అనిపించిందని జెప్పి అప్పుడప్పుడు వచ్చే స్టెమ్స్ అవన్నీ తీసుకున్నాను. వీటిని ఆకులు కూడా మనం ఇంక్లూడ్ చేసి వండుకోవచ్చు. నేనెలా చేశానో ఈ వీడియోలో చూపిస్తా. యాక్చువల్‌గా నేను తోటకూర కోసానని చెప్పాను గదా! అది ఎంతవరకొచ్చిందో అది మొత్తం గూడా ఏసి పప్పు చేసేద్దాం అనుకున్నాను ఇవాళ లంచ్‌కి. ఇక్కడ కందిపప్పు కూడా నానబెట్టేసాను. పిల్లలకైతే వెజిటబుల్ రైస్ చేసి పంపించేసా రైతా పెట్టేసి. మా వరకు ఇప్పటికి ఇంకా వేడిగా వండుకుంటున్నాననమాట. చెప్పాను గదా! ఏం తిన్నా వేడిగా తినమన్నారు.
వేడి నీళ్ళే తాగమన్నారు అని చెప్పేసి, ఇంక అందుకని అప్పటికప్పుడు ఇలా చేసుకుంటున్నా. ఏదైతే ఆకుకూరొచ్చిందో అది కాస్త అందులో యాడ్ చేసుకొని, ఒక టమాటా వేశాను. నేను ఈ పప్పులో ఒకటి వేయడం మర్చిపోయాను. మీరు గెస్ చేసుంటే కమెంట్‌లో చెప్పండి. కొంచెం పసుపు, ఆయిల్, కొంచెం జీలకర్ర, చింతపండు వేసేసి, ఇంక పచ్చిమిర్చి ఏసాను కాబట్టి కారం వేసుకోలేదు. ఇంగలా అది ప్రెషర్ పెట్టేసి ఇక్కడ నల్లేరు క్లీన్ చేస్తున్నాననమాట. నల్లేరు ఎప్పుడే గానీ మనము ఇలా కట్ చేసేటప్పుడు కానీ, వండేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది చేతికి అప్లై చేసుకోవాలి. లేదంటే దురదలొచ్చేస్తాయి. అందుకని జెప్పి ఎప్పుడు మనం నల్లేరు కోస్తున్నా, ఇలా చేస్తున్నా గూడా ఆయిల్ అనేది కంపల్సరీగా అప్లై చేసుకుంటే మనకెలాంటి ఎఫెక్టివ్‌గా అనేది ఉండదనమాట. ఇది సేమ్ మనం గోరుచిక్కుళ్ళు ఒలుచుకుంటాం గదా! పైన, కింద కొంచెం ఓపెన్ చేశామంటే సైడ్స్‌నున్నదంతా అలాగా వచ్చేస్తుంది నారులాగా. ఆ నారు మొత్తం తీసేసి మిడిల్ పార్ట్ ఉంటుంది గదా! దాన్నలా పీసెస్ కింద కట్ చేసి మనం వండుకోవచ్చు. దీన్ని యాక్చువల్‌గా కారప్పొడి గూడా చేయొచ్చు. కానీ నేను ఇవాళ పచ్చడి చేస్తున్నాననమాట. నోటికి కాస్త కారంగా తినాలి అని అనిపిస్తుంది అందుకని చెప్పి. ఇందులో నేను కొన్ని ఆకులు గూడా యాడ్ చేశాను. ఇవి కూడా మంచిదనమాట హెల్త్‌కి. ఇది ఎలా అంటే చాలా ఈజీ చేయడమైతే. ఒక చిన్న కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. అందులోనే కొంచెం పల్లీలు ఆల్రెడీ ఆయిల్‌లో అంటే తొందరగానే వేగిపోతాయి పల్లీలు కాబట్టి, ఇందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నా. నేను తీసుకునేవి యాక్చువల్‌గా నేనెప్పుడు వాడేది నల్ల రంగులో ఉండే మిరపకాయలు. అవి చాలా ఘాటుంటాయి, బావుంటాయి. ప్రెజెంట్ నా దగ్గర ఇవే ఉన్నాయి. ఇది వాడేసుకున్నాను. కొంచెం వెల్లుల్లి, అలాగే జీలకర్ర గూడా యాడ్ చేశాను. వీటిని తీసి బౌల్‌లో పక్కన పెట్టేసి, అదే కడాయిలో ఆ నల్లేరు మనం కట్ చేసి పెట్టుకున్నాం గదా! ఇదంతా కూడా అందులో యాడ్ చేసి, కొంచెం చింతపండు వేసి కలిపేసుకోవడమే. ఇది ఇలా వేయిస్తూ ఉండగా కలర్ అనేది మారిపోతూ ఉంటుంది. అంటే చిన్న మంట మీద చేశానండి సిమ్‌లో. జస్ట్ అలా వేగుతూ ఉండగా ఇలా రంగనేది మారిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి, ఆ పచ్చిమిర్చి, పల్లీలు, వెల్లుల్లి ఇవన్నీ ఉన్నాయి గదా! వాటిని ఫస్ట్ సాల్ట్ వేసి ఒకసారి గ్రైండ్ జేసుకోవాలి. ఆ తర్వాత నల్లేరు, ఆ చింతపండు అది గూడా వేసేసి గ్రైండ్ జేసుకుంటే సరిపోతుంది. రోటి పచ్చడిలాగా రోట్లో రుబ్బుకున్నా గూడా చాలా బావుంటుంది టేస్ట్ అనేది. ఫైనల్‌గా నేను తాలింపు పెట్టాను. ఇంగువ, ఎండుమిర్చి ఇవన్నీ గూడా వేసుకొని. మిల్లెట్స్ ఆల్రెడీ వండేసాను చెప్పాను గదా! ఇక బావుంటుందనమాట. మిల్లెట్స్‌కి కాంబినేషన్ కింద కొంచెం లూజ్‌గా ఉండే కర్రీస్, పప్పులు, చారులు, సాంబార్లు లాంటివి బావుంటాయి. లేదంటే ఇంకా డైరెక్ట్ పచ్చళ్ళైతే ఇంకా బావుంటుంది గానీ, కర్రీస్ అంత సెట్ అవ్వదనమాట కాంబినేషన్ అనేది. ఇంక మనం చేసుకున్న నల్లేరు పచ్చడి, తోటకూర పప్పు, కొంచెం రైతా, మిల్లెట్స్ ఇదన్నమాట ఇవాల్టి లంచ్ అయితే. మీరడిగిన నల్లేరు పచ్చడి చూపించాననే అనుకుంటున్నా. చాలా ఈజీ వే అండి. ఇది మనం మిక్సీలో కాకుండా రోట్లో రుబ్బితే ఇంకా టేస్టీగా ఉంటుంది. నాకు ఓపిక లేక మిక్సీ పట్టేసాననమాట. మరి వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! నచ్చుంటే డెఫినెట్‌గా ఒక లైక్ ఇవ్వండి. ఏదైనా చెప్పాలనుకుంటే కింద కమెంట్ చేయండి. మీరు పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కమెంట్‌లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.